అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే రండి తరలి రండి జనమా రండి తరలి రండి జనమా దైవాన్ని కొలువగరండి దైవాన్ని కొలువగరండి అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే సత్యానితుని రూపం చూడరే దైవతనయుని మహిమను కాంచరే సత్యానితుని రూపం చూడరే దైవతనయుని మహిమను కాంచరే అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ జయరాజు 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు గండిపల్లి సంజీవి రోజముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని జి సుజాత అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పెంటపల్లి సరోజిని వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుమారుడు ఉదా సందీప్, కుమార్తె ఉదా శ్రావ్య మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఎలపర్తి రవి లక్ష్మీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. రామంతపూర్ విచారణ బండి శౌరమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బండి అనిల్ కుమార్, స్వరూపరాణి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నరిశెట్టి రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రాజా రత్నకుమారి, శిరీష్, సృజన, నైరా అర్పిస్తున్నారు. ఇన్ దిస్ హోలీ మ్యాస్ we are also specially praying for this following intention. Archdiocese of Visakhapatnam, Gnanapuram Parish. This mass is offered for Divyavani TV Corpus Fund donor late Pentapalli Sarojini on her death anniversary. May her soul rest in peace, offered by her son and daughter Sandeep and Shravya. And today's Rosary, Divine Mercy Chaplet, Word of God and Holy are also offered for this family and their intentions. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలములో 24వ వారములో సోమవారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనము ఒక గొప్ప పునీత
జాన్ క్రిసోస్తం గారి యొక్క పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాము. ఆయన అత్యంత సాధారణమైనటువంటి రీతిలో తన యొక్క బోధనల ద్వారా శ్రీసభ వేద పండితుడిగా కొనియాడబడి, ఆయన పెద్ద గ్రంథాలు రచించినప్పటికీ కూడా వాక్చాతుర్యము ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి కథల ద్వారా, ఉపమానముల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని ఆయన వ్యాప్తి చేశారు. ఆయన బోధన వల్ల మనందరం జ్ఞానం పొందినట్లుగా, ఆ జ్ఞానములో జీవించినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీయందు ఆశ నిలుపుకొన్న వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును ప్రసాదించి అతనిని మహనీయుని చేసితివి. మేము అతని బోధనల వలన జ్ఞానమును, మనోధైర్యమును పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మానవులందరి కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపబడవలెను. ఏలైనా మానవులందరూ రక్షింపబడవలెనని, సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష. మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 8 వరకు వచనములు. నా ప్రియ కుమారుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును
అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమము, మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమగును అయినది. మానవులు అందరూ రక్షింపబడవలెనని, సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకే చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలననిడి దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లెడల పురుషులు క్రోధము కాని తర్కము కాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నా ప్రార్థన ఆలకించెను, నా ప్రార్థన ఆలకించుము. ఆయనకు ఆయనకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుకొనుచున్నాను, నీ సహాయమును అర్థించుచున్నాను. నీవు నా వేడుకోలును ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను. అందరూ ప్రభు నా ప్రార్థన ఆలకించెను, ప్రభు నా ప్రార్థన ఆలకించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభు నాకు బలము, నాకు డాలు, నేనతని నమ్మెదను. అతడు నన్నాదుకొనును కనుక నేను సంతసించును. అతడిని స్తుతించి కీర్తనలను పాడుదును. అందరూ ప్రభు నా ప్రార్థన ఆలకించెను, ప్రభు నా ప్రార్థన ఆలకించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆయనకు స్తుతి కలుగునుగాక. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎక్కడికి వెళ్ళినా మాకు విజయమే, ఎక్కడికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. పాపులము మేమయా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీదు దివ్య రక్తము,
చిలకరించు మాపై నీదు దివ్య రక్తము. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరచమని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరము నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను పంపి, ప్రభు, మీరు శ్రమపడవలదు. మీరు నా ఇంట అడుగుటకు నేను యోగ్యుడను కాను. అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన చాలును, నా దాసుడు స్వస్థుడగును. నేనును అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. ఒకనిని రమ్ము అనిన వచ్చును, మరి ఒకనిని పొమ్ము అనిన పోవును. నా దాసునితో ఇది చేయుము అనిన చెప్పిన వాడు దానిని చేయును అని మనవి చేసుకొనెను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి, ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలీలలో సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుటను చూచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దివ్య బలి పూజలో గురువు మనకు దివ్య సప్రసాదమును ఇచ్చే ముందు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని ఆ పదములు చెప్పిన తరువాత మనందరము కూడా సమాధానం చెప్తాం. ప్రభువా, మీరు నా ఇంట వచ్చుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నేను స్వస్థత పొందేదను అని పలికిన ఈ పలుకులు ప్రతి దినము మనము దివ్య బలి పూజలో దివ్య సప్రసాదమునకు ముందు వింటాం. అయితే ఈ పలుకులను పలికినది 12 మంది అపోస్తులలో ఒకళ్ళు కాదు, లేదా ప్రభువును అనుసరిస్తున్నటువంటి తన సొంత జాతీయులు కాదు, ఆయన శిష్యులు కాదు, కానీ ఒక అన్యుడు. ఆ అన్యుడే ఈరోజు సువార్తలో మనం వినేటటువంటి శతాధిపతి. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతి. అతనికి శక్తి ఉంది, పదవి ఉంది. ఈ శతాధిపతి యొక్క జీవితాన్ని మనం చూచినప్పుడు 3 అంశాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, ఈ శతాధిపతి రోమియుల క్రింద పనిచేశాడు. ఆ రోజుల్లో యూదులను రోమియులు పరిపాలిస్తున్నారు, వారి యొక్క బానిసత్వములో ఉన్నారు. అయితే శతాధిపతి రోమియుల క్రింద పనిచేస్తూ ఒక యూదుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. యేసు ప్రభు యూదుడు. అంటే ఇది ఎట్లా ఉందంటే, రాజు వచ్చి తన బానిస దగ్గరకు వచ్చి అడిగినట్లు ఉంది. ఆ తర్వాత ఎవరి కోసం అడుగుతున్నాడు? తన కుమారుని కోసమో కుమార్తె కోసమో కాదు, తన చుట్టము కోసమో తన స్నేహితుని కోసమో అడగట్లేదు ఈ శతాధిపతి. ఒక దాసుని కోసం, ఒక పనివాని కోసం, ఒక బానిస కోసం అడుగుతున్నాడు ప్రభువుని. ఆ రోజుల్లో బానిసలకు హక్కు లేదు.
రోమన్ చట్టం ఏం చెప్తుందంటే, నీకున్నటువంటి జంతువులలో ఒకటి ముసలిదైనట్లయితే దానిని వదిలించుకో, దానిని బయటకు పారవేయి. అదే విధముగా నీ బానిసలలో ఒకడు పనికిరాని వాడైతే, అనారోగ్యము పాలైతే, ముసలివాడైతే ఆ జంతువు వలె వీన్ని కూడా వదిలించుకో అని రోమన్ చట్టం చెప్తూ ఉంది. కానీ శతాధిపతి యొక్క మంచితనం తన సేవకుణ్ణి ఆ విధముగా వదిలించుకోలేదు. ఇక్కడ మనం శతాధిపతి మనస్తత్వాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ముందుగా ఈ శతాధిపతి యేసుప్రభు దగ్గరకు రాలేదు, కొంతమందిని పంపాడు. అయితే వాళ్ళు యేసుప్రభు వద్దకు వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా ప్రభువా, ఆ శతాధిపతి తన అనుగ్రహమునకు యోగ్యుడు అని చెప్తున్నారు. వేరే వాళ్ళు చెప్తున్నారు ఇతని గురించి, మీ యొక్క అనుగ్రహమునకు ఇతడు పాత్రుడు, యోగ్యుడు అని, హీఈస్ వర్తీ ఆఫ్ యువర్ మర్సీ అని వేరే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇతను వచ్చేసరికి ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుణ్ణి కాను అంటున్నాడు. తన గురించి తానేమో నేను యోగ్యుణ్ణి కాను అని చెప్తూ ఉండగా, ఇతరులు మాత్రం తన గురించి ఇతను యోగ్యుడే అని చెప్తున్నారు. ఇక్కడ మన మనస్తత్వం మాత్రం దీనికి విరుద్ధముగా ఉంటుంది. మన గురించి అందరూ వీడు వెధవ, వీడు పనికిరాడు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ మనకి మాత్రం మన కళ్ళల్లో నేను అన్నిటికీ యోగ్యుణ్ణే, నేను అన్నిటికీ పాత్రుణ్ణే అని మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ శతాధిపతి ప్రభువా, నేనైతే అయోగ్యుణ్ణి అంటున్నాడు, పాత్రుణ్ణి కాను అంటున్నాడు. కానీ అతని మంచితనమును ఎరిగినటువంటి ఇతరులు మాత్రం ఇతను మంచివాడు, ఇతను యోగ్యుడు అని చెప్తున్నారు. ఈరోజు అటువంటి మనస్తత్వం మనందరికీ కావాలి మొట్టమొదటిగా. రెండవది, అతని అసాధారణమైనటువంటి విశ్వాసం. ప్రభువు ఇంటికి వస్తుంటే, ప్రభువా నీవు రానవసరం లేదు నాయన, నీవు ఒక్క మాట పలికినా చాలు అని చెప్పేటటువంటి విశ్వాసం ఎవరికి ఉంటుంది? ఆ అసాధారణమైనటువంటి విశ్వాసము కాబట్టే తిరుసభ ఈ శతాధిపతి పలికినటువంటి పలుకులను ప్రతిరోజు దివ్య బలి పూజలో పెట్టింది. అనుదినము ప్రతి దివ్య బలి పూజలో ఇతని మాటలను మనం స్మరించుకుంటూ ఉన్నాం. అది రెండవది మనం నేర్చుకునేది, అసాధారణమైనటువంటి విశ్వాసం. మనం గనక ఆ ప్రభువు ఆ శతాధిపతి స్థానంలో ఉంటే, ప్రభువా నీవు రావాలి, నా బిడ్డను, నా సేవకుని ముట్టుకోవాలి, తట్టాలి, లేపాలి, అన్నీ చేయాలనే వాళ్ళం. లేకపోతే ఆ ఆశీర్వాదం ఎక్కడ మిస్ అవుతుందోనని భయం. కానీ అతను మాత్రం, నువ్వు రానవసరం లేదు ప్రభు, ఎందుకంటే నాకు యోగ్యత లేదు, ఒక్క మాట పలికిన చాలని అసాధారణమైన విశ్వాసాన్ని చూపించాడు. ఇక మూడవది, మనకెప్పుడైతే అసాధారణమైన విశ్వాసం ఉంటుందో, ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, అది ఎప్పుడైతే మనకుంటుందో ప్రభువు స్పందన కూడా అదే విధముగా అసాధారణంగా ఉంటుంది. ఏమంటున్నాడో తెలుసా? ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలీలలో కూడా చూడలేదంటున్నాడు. ప్రభు యొక్క ఈ పలుకులు కూడా అసాధారణమైనటువంటి పలుకులే. ఎందుకంటే తన సొంత వారిని కంటే కూడా, తన సొంత వారి కంటే ఈ పరాయి వాణ్ణి ప్రభు హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు జీవితంలో అది అనేక సార్లు జరిగింది. ఎవరినైతే తన అనుకున్నాడో వాళ్ళు అనేక సార్లు విశ్వాసాన్ని చూపించలేదు. ఎవరైతే తన సొంత ప్రజలని ఆయన వారి దగ్గరకు వచ్చాడో వాళ్ళు ఆయన స్వీకరించలేదు. ఇది మళ్ళీ ఇక్కడ జరిగి, అందుకే మనలో అసాధారణ విశ్వాసం ఉన్నప్పుడు ప్రభువు యొక్క ప్రేమ, ప్రభు యొక్క స్పందన కూడా మన మీద అసాధారణంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. ఈరోజు మనము పునీత యోహాను క్రిసోస్తం, జాన్ క్రిసోస్తమును పండుగను కొనియాడుతూ ఉన్నాం. యాంటియోక్ అనే పట్టణములో ఆయన 347వ సంవత్సరం జన్మించి 407వ సంవత్సరములో పరలోక ప్రాప్తి నొందారు. అయితే తన తల్లి యుక్త వయసులో ఉన్నప్పుడే తన తండ్రి మరణించగా, ఈమె అన్య మతస్థురాలైనప్పటికీ కుమారుణ్ణి మాత్రం ఆ తల్లి క్రైస్తవ విశ్వాసములో పెంచింది. ఆ తర్వాత ఆయన లా చదివాడు. కానీ ఈ న్యాయ చదువుని అంతటిని కూడా వదిలివేసి ఆ తర్వాత గురువు అయ్యాడు. ఆ తర్వాత ఆర్చ్ బిషప్ కూడా అయ్యారు. అయితే ఆ రోజుల్లో ఆయన సామాన్య ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు, కానీ పెద్ద పుస్తకాలు రాయలేదు. అయితే ఆయన చెప్పినటువంటి ఉపమానాల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని అందరూ అర్థం చేసుకొని
అందరూ క్రైస్తవ మతం వైపు తిరుగుతూ ఉండగా రోమన్ రాజు ఆర్కేడియస్ అనేటటువంటి రాజు యొక్క భార్య ఆగ్జోడియా అనేటటువంటి ఆ భార్య దీన్ని చూసి తట్టుకోలేక ఈయన మీద పగపట్టి వేరొక బిషప్ గారితో కలిసి చేతులు కలిపి అన్యాయంగా జాన్ క్రిసోస్తం వారి మీద అనేక తప్పుడు ఆరోపణలు చేసింది. అయితే సంవత్సరాల పాటు తన మీద తప్పుడు అపవాదులు ఇస్తున్నారని చెప్పి ఆయన ఆ న్యాయ తీర్పునకు ఆయన వెళ్ళలేదు. అయితే చివరకు మరణించిన తరువాత ఆయన నిర్దోషి అని సచ్ఛలుడు అని తెలుసుకొని ఆయనకు పునీత పట్టం ఇవ్వటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జాన్ క్రిసోస్తం ఏ విధముగా తనకున్నటువంటి ఒక మంచి జీవితాన్ని వదిలిపెట్టి, మంచి చదువును వదిలిపెట్టి సామాన్య ప్రజలకు సువార్తను బోధించాలి అని ఆయన గ్రంథాలు రాయకపోయినా నోటి మాట ద్వారా, చిన్న ప్రసంగాల ద్వారా ఆయన ప్రకటించిన విశ్వాసం మనందరికీ ఆదర్శమగునట్లుగా ఈనాటి ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించి శతాధిపతి చూపించిన విశ్వాసం మేమందరం మా జీవితములో కలిగి ఉన్నట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబముల కోసం మేము వేడుకుంటున్నాము. వారి హృదయాల్లో ఉన్నటువంటి తలంపులను, ఆశలను, ఆకాంక్షలను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరినీ దీవించండి. మీ యొక్క దయగలిగినటువంటి హస్తముతో, శతాధిపతితో, వారి యొక్క సేవకునితో మీరు ఒక్క మాట పలికిన ఆ మాట స్వస్థతనిచ్చినటువంటి విధముగా కరోనా వ్యాధిగ్రస్తులందరినీ మీ యొక్క స్పర్శ ద్వారా, మీ మాట ద్వారా స్వస్థపరచమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను, ఆధ్యాత్మిక చింతను తొలగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, రైతులను ముఖ్యముగా ఆశీర్వదించండి. అతి వర్షాలతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఉండటానికి ఇల్లును, తినటానికి తిండిని, బట్టలను ప్రసాదించమని, ఈ నూతన విద్యా సంవత్సరములు విద్యార్థులందరినీ వివేకముతో, జ్ఞానముతో నింపి వారందరినీ కరోనా నుండి సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. భూమిచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. భూమి ఇచ్చిన ఫలము ఇది పసిడి గోధుమల పంట, నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. మదము గూర్చునని విని ఘన కీర్తి తీర్చునని కని, మదము గూర్చునని విని ఘన కీర్తి తీర్చునని కని,
కొని తెచ్చినాము ప్రభునికై కనికరించి గైకొనుమా కొని తెచ్చినాము ప్రభునికై కనికరించి గైకొనుమా భూమి ఇచ్చిన ఫలము ఇది పసిరి గోధుమల పంట నింగి కురిసిన జలము ఇది ద్రాక్ష గుత్తుల రసము. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వేశ్వరా, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ దినమున మేమర్పించు ఈ బలి నీకు ప్రీతిపాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సొగుచున్నది. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసాన్న. ప్రభువు నామంన వేంచేయువారు ధన్యుడు. మహోన్నతంన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత జాన్ క్రిసోస్తమ్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సొగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు.
ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్టుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుచున్నాను. ఆమెన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలకానందము ఒసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములో తానై భోజ్యము ఆయని మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. దయామయుడవైనవు సర్వేశ్వరా, పునీత యోహాను క్రిసోస్తము స్మరణ సమయమున మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు సాక్ష్యమిచ్చువారిగా మమ్ము రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మోక్షరాజ్ఞి యేసుని జనని, ఈ భువిలో వర్తిల్లిన దివ్య తల్లివి, సుగుణశీలివి మోక్షరాజ్ఞి.
జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి దీనదాసివి. జగమునందున ప్రేమ చూపిన కరుణామయివి దీనదాసివి. పాపులను రక్షించిన దివ్యతనువి, పాపులను రక్షించిన దివ్యతనుని, సిలువ చెంత నిలిచిన ధీరజననివి, ధీరజననివి. మోక్షరాజ్ఞ